హాయ్ అండి అందరికీ మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చాను. ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యారెట్ హల్వా అండి. క్యారెట్ మన కంటి చూపుకి మంచిది కదండి, అందుకని నేను క్యారెట్ హల్వా అయితే చేశాను. ముందుగా కేజీ క్యారెట్లు అయితే తీసుకున్నాను. వాటిని పీల్ తీసేసుకొని మంచిగా తురుముకొని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. అలానే పొయ్యి మీద బాండి పెట్టుకొని గీ వేసుకొని అందులో జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్లు కూడా వాడుకోవచ్చు, మీ ఇష్టం, దాన్ని మీ ఇష్టం బట్టేనండి. అవి కూడా ఫ్రై చేసుకొని పక్కన తీసేసుకొని దాంట్లోనే మనం ముందుగా తరిమి పెట్టుకున్న క్యారెట్ తురుముని అయితే వేసుకొని దాన్ని మంచిగా మగ్గబెట్టుకోవాలండి. పచ్చివాసన పోయినంత వరకు మంచిగా మగ్గిపోయిన తర్వాత అందులోనే ఒక కప్పు మిల్క్ అయితే తీసుకొని మిల్క్ యాడ్ చేసుకొని మంచిగా ఉడకబెట్టుకోవాలండి. మిల్క్ ఉడుకుతూ ఉండగానే అందులోనే మళ్ళీ 2 టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను. రిచ్ ఫ్లేవర్ అయితే ఉంటుంది మిల్క్ పౌడర్ యాడ్ చేయడం వల్ల. మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా దాన్ని కూడా మంచిగా కలిపేసుకొని మగ్గబెట్టేసుకోవాలండి. అందులో వాటర్ ఏదైతే ఉన్నాయో వాటర్ అంతా కంప్లీట్గా తగ్గిపోవాలండి. వాటర్ తగ్గిపోయిన తర్వాత అందులో మళ్ళీ మనం మిల్క్ మేడ్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇన్ కేస్ మీరు షుగర్ అయినా వాడుకోవచ్చు, లేదంటే హనీ అయినా వాడుకోవచ్చు, మీ ఇష్టాన్ని బట్టి అండి. నేనైతే నా దగ్గర మిల్క్ మేడ్ అవైలబుల్ ఉంది కాబట్టి నేను మిల్క్ మేడ్ వాడుకున్నాను. ఈ మిల్క్ మేడ్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాటరీగా అయిపోతుంది. మళ్ళీ ఆ వాటర్ అంతా తగ్గినంత వరకు ఉడకబెట్టుకోవాలి. మధ్యలో ఒకసారి తీసుకొని దాంట్లోనే యాలకులు కూడా యాడ్ చేసుకొని ఈ యాలకులు యాడ్ చేసిన తర్వాత మనం లిడ్ అయితే పెట్టాలి. మొత్తం ఉడికిపోయింది, ఇంకా వాటర్ మనకు మగ్గిపోవాలి అనుకున్నప్పుడు ఇంకా లిడ్ పక్కన పెట్టేసుకొని మంచిగా మగ్గ పెట్టేసుకోవాలండి. ఇంకా లాస్ట్లో కొంచెం అయితే వాటర్ ఉన్నాయనగా అందులోనే 1 టేబుల్ స్పూన్ గీ వేసుకొని మళ్ళీ మొత్తం మంచిగా ఉడకబెట్టేసుకోవాలండి. వాటర్ ఏమీ లేకుండా మొత్తం మగ్గబెట్టేసుకొని లాస్ట్గా మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న జీడిపప్పు, బాదం పప్పుని వేసుకొని కట్టేసుకోవడమేనండి. తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే మస్త్ అండి.